హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం న్యూ ట్యాక్స్ స్కీమ్ గురించి బడ్జెట్ 2025లో చేంజెస్ని ఇంక్లూడ్ చేస్తూ కంప్లీట్గా మాట్లాడుకుందాం. మీకు మొత్తం వీడియో చూసే టైం లేకపోతే వీడియో చాప్టర్స్ ఇచ్చాను, సో దట్ మీకు కావాల్సిన టాపిక్ వెళ్ళి చూడొచ్చు. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అలానే మన ఛానల్ని ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్న మెంబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడు టాపిక్లోకి వచ్చేస్తే అన్నింటికన్నా ముందు ఈ పాయింట్ని బాగా గుర్తుపెట్టుకోండి. బడ్జెట్ 2025లో వచ్చిన న్యూ ట్యాక్స్ స్కీమ్ చేంజెస్ అన్నీ కూడా మీకు ఫైనాన్షియల్ ఇయర్ 25-26 నుంచి అప్లై అవుతాయి. అండ్ ఇవి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకునే పాయింట్స్. అన్నింటికి టైమ్ స్టాంప్స్ ఉన్నాయి, దాన్ని బట్టి ఫాలో అయిపోండి. ఫస్ట్ ట్యాక్స్ రేట్స్ గురించి మాట్లాడుకుందాం. న్యూ ట్యాక్స్ స్కీమ్లో ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ అండ్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్స్ అన్ని ఏజ్ గ్రూప్స్కి ఒకటే. ఓల్డ్ స్కీమ్లో అయితే ఏజ్ బట్టి ఎగ్జంప్షన్ లిమిట్స్ అండ్ ట్యాక్స్ రేట్స్ మారుతాయి కదా, బట్ న్యూ స్కీమ్లో మాత్రం అలా ఉండదు. న్యూ ట్యాక్స్ స్కీమ్ని బడ్జెట్ 2025 చాలా అట్రాక్టివ్గా చేస్తుంది. స్లాబ్ రేట్స్ మారాయి అండ్ రిబేట్ లిమిట్ కూడా బాగా పెంచారు. స్లాబ్ రేట్స్ చూసే ముందు ఒక పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. స్లాబ్ రేట్స్ అంటే మీ మొత్తం ఇన్కమ్కి ఒకటే ట్యాక్స్ రేట్ అప్లై అవ్వదు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే డిఫరెంట్ స్లాబ్స్లో ఉండే ఇన్కమ్కి ఆ రెస్పెక్ట్ స్లాబ్లో ఎంత రేట్ మెన్షన్ చేస్తారో అది అప్లై అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. స్లాబ్ రేట్ క్యాల్కులేషన్ ఎలా ఉంటుందని డీటెయిల్ వీడియో మీకు లింక్ చేసి చెక్ చేయండి. మీకు అసలు స్లాబ్ రేట్స్ సిస్టమ్ యూస్ చేసి ట్యాక్స్ని ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలని తెలియకపోతే మాత్రం ఆ వీడియో మీకు బాగా హెల్ప్ అవుతుంది. సో స్లాబ్స్ చూస్తే 0 to 4 lakhs మీకు ట్యాక్సే ఉండదు, 0. సో ఇంతకుముందు 3 lakhs ఉన్న బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ కాస్త ఇప్పుడు బడ్జెట్ 2025లో 4 lakhsకి మారింది. 4 to 8 lakhs 5%, 8 to 12 lakhs 10%. మీ ఇన్కమ్ 12 lakhs వరకు ఉంటే మాత్రం రిబేట్ అప్లై అవుతుంది కాబట్టి ఈ లెవెల్ వరకు వచ్చిన ట్యాక్స్ అంతా కూడా మీకు రిబేట్లో మైనస్ అయిపోతుంది. నెక్స్ట్ 12 to 16 lakhs వరకు ఉండే మీ ఇన్కమ్కి 15%, 16 to 20 lakhs 20%, 20 to 24 lakhs 25%, అండ్ 24 lakhs దాటితే 30%. ఇంతకు ముందున్న స్లాబ్ రేట్స్ని ఇప్పుడు మారిన స్లాబ్ రేట్స్ని కంపారిటివ్గా మీకు స్క్రీన్ మీద ఉంచాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ స్లాబ్స్ అబ్జర్వ్ చేస్తే మీకు తెలిసిపోతుంది ఎంత అట్రాక్టివ్గా మారింది బడ్జెట్ 2025లో న్యూ ట్యాక్స్ స్కీమ్ అని. నెక్స్ట్ ఈ స్లాబ్ రేట్స్ ద్వారా క్యాల్కులేట్ చేస్తే వచ్చే ట్యాక్స్ మీకు బేసిక్ ట్యాక్స్ అవుతుంది. దానికి మీ ఇన్కమ్ బట్టి సర్చార్జ్ అప్లై అయితే సర్చార్జ్ యాడ్ చేసుకోవాలి. సర్చార్జ్ అప్లై అవ్వాలంటే మీ ట్యాక్సబుల్ ఇన్కమ్ 15 lakhsకి మించి ఉండాలి. అండ్ లాస్ట్లో 4% హెచ్ఈసి అంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ యాడ్ చేసుకుంటే అప్పుడు మీ ఫైనల్ ట్యాక్స్ లయబిలిటీ వస్తుంది. నెక్స్ట్ రిబేట్ గురించి మాట్లాడుకుందాం. రిబేట్ అంటే సింపుల్గా ట్యాక్స్లో తగ్గింపు అనమాట. ఇన్కమ్ ట్యాక్స్లో ఒక లిమిట్ స్పెసిఫై చేస్తారు. ఆ లిమిట్లో మీ ఇన్కమ్ ఉంటే అంతవరకు ఉన్న ట్యాక్స్ అంతా కూడా ఈ రిబేట్లో మైనస్ అయిపోయి మీ ట్యాక్స్ 0 అయిపోతుంది. ఇది మీకు సెక్షన్ 87A వస్తుంది. స్పెషల్ ఇన్కమ్స్ ఉంటే మాత్రం మొత్తం ట్యాక్స్ లయబిలిటీ 0 అయిపోదు, కొంత ట్యాక్స్ తగ్గుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు మీరు న్యూ స్కీమ్లో 7 lakhs వరకు క్లెయిమ్ చేసుకునే వాళ్ళు కదా రిబేటు, అది ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ 25-26 మాత్రం ఆ లిమిట్ని 12 lakhs వరకు పెంచారు, అంటే బాగా పెంచారు. అండ్ న్యూ స్కీమ్లో స్టాండర్డ్ డిడక్షన్ అలాగో ఫిక్స్డ్గా 75,000 వరకు వస్తుంది కాబట్టి 12.75 lakh వరకు ఎంప్లాయీస్కి పెన్షనర్స్కి ఎటువంటి ట్యాక్స్ ఉండదు, 0 ట్యాక్స్. అదర్ ఇండివిజువల్స్కి అంటే పెన్షనర్స్కి అండ్ శాలరీడ్ కాని వాళ్ళకి 12 lakhs వరకు ఇన్కమ్ ఉంటే వాళ్ళకు కూడా 0 ట్యాక్సే. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అయితే మాత్రం ఈ 12 lakhs ఇన్కమ్ కన్సిడర్ చేసేటప్పుడు స్పెషల్ ఇన్కమ్స్ ఏమైనా ఉంటే వాటికి ఈ రిబేట్ అప్లై అవ్వదు. సో ఆ స్పెషల్ ఇన్కమ్కి వాటికి అప్లై అయ్యే రేట్తోనే ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు న్యూ ట్యాక్స్ స్కీమ్లో ఏ ఎగ్జామ్షన్స్ని డిడక్షన్స్ని క్లెయిమ్ చేసుకొచ్చినది ఒకసారి చూద్దాం. డిడక్షన్స్ విషయంలో ఓల్డ్ స్కీమ్కి అండ్ న్యూ స్కీమ్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే చాలామంది ఓల్డ్ స్కీమ్లో క్లెయిమ్ చేసుకునే హెచ్ఆర్ ఎగ్జామ్షన్ కానీ, ఏటీసీ డిడక్షన్ కానీ, ఏటీడీలో మనం క్లెయిమ్ చేస్తాం కదా మెడికల్ ఇన్సూరెన్స్ డిడక్షన్, ఇలాంటివి ప్లస్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీకి హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్పై 24Bలో క్లెయిమ్ చేస్తాం కదా 2 lakhs వరకు, ఆ డిడక్షన్ కానీ ఇవేవి కూడా మీకు న్యూ ట్యాక్స్ స్కీమ్లో మీరు క్లెయిమ్ చేసుకోలేరు. న్యూ ట్యాక్స్ స్కీమ్లో ఎలిజిబుల్ అయ్యే అన్ని ఐటమ్స్ని ఇక్కడ మెన్షన్ చేస్తాను స్క్రీన్ మీద, ఒక్కసారి చెక్ చేయండి. న్యూ ట్యాక్స్ స్కీమ్లో ఎలిజిబుల్ అయ్యే ఎగ్జామ్షన్స్ని డిడక్షన్స్ గురించి డీటెయిల్డ్ వీడియో ఉంది మన దగ్గర, అందుకనే మళ్ళీ ఇక్కడ డీటెయిల్గా మెన్షన్ చేయట్లేదు. ఆ వీడియో లింక్ చేస్తాను మీకు డిస్క్రిప్షన్లోని, ఒకసారి చెక్ చేయండి, మీకు కొంచెం బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది ఏ ఎగ్జామ్షన్స్ వస్తాయి, డిడక్షన్స్ వస్తాయి అన్నది. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఎడిషనల్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం, కొంచెం జాగ్రత్తగా వినండి. ఫస్ట్ పాయింట్, ఫైనాన్షియల్ ఇయర్ 23-24 నుంచి న్యూ ట్యాక్స్ స్కీమే డిఫాల్ట్ స్కీమ్. అంటే మీరు ఏ స్కీమ్లో ఉండాలని స్పెసిఫిక్గా చూస్ చేసుకోకపోతే న్యూ ట్యాక్స్ స్కీమ్లోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. సో ఒకవేళ మీరు ఓల్డ్ స్కీమ్లో కంటిన్యూ అవ్వాలనుకుంటే అది స్పెసిఫిక్గా మీ ఎంప్లాయర్కి మెన్షన్ చేయాలి, గుర్తుంచుకోండి. రెండోది, ఒకవేళ మీరు న్యూ ట్యాక్స్ స్కీమ్ నుంచి ఓల్డ్ స్కీమ్కి మారాలనుకుంటే మాత్రం ఫామ్ 10IEA దీన్ని ఫైల్ చేసుకోవాలి. అది కూడా మీకు బిజినెస్ ఇన్కమ్ ఆర్ ప్రొఫెషనల్ ఇన్కమ్ ఉంటేనే. ఈ ఫామ్ని మీ ఐటీఆర్ ఫైల్ చేసే కన్నా ముందే ఫైల్ చేసుకోవాలని గుర్తుంచుకోండి. మూడోది, న్యూ ట్యాక్స్ స్కీమ్లో మీరు ఎలిజిబుల్ అయిన ఎగ్జామ్షన్స్ ఆర్ డిడక్షన్స్ ఏమైనా మీ ఎంప్లాయర్ ఫామ్ 16లో కన్సిడర్ చేయకపోతే వాటిని మీ ఐటీఆర్ ఫైలింగ్ అప్పుడు హ్యాపీగా క్లెయిమ్ చేసుకోవచ్చు, ఎటువంటి వరీ లేదు. కాకపోతే వాటికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ కూడా మీ దగ్గర ఉంచుకోండి. ఇవి మీరు న్యూ ట్యాక్స్ స్కీమ్లో చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్.
ఇప్పుడు ఓల్డ్ స్కీమ్తో పోలిస్తే న్యూ ట్యాక్స్ స్కీమ్లో వచ్చే అడ్వాంటేజెస్ గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. ఫస్ట్ అడ్వాంటేజ్, మీకు ఓల్డ్ స్కీమ్లో అయితే బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ 2.5 lakh వరకే వస్తుంది 60 years కన్నా లోపు ఉన్న వాళ్ళకి. అదే న్యూ స్కీమ్లో అయితే 4 lakhs వరకు వస్తుంది. రెండోది, సెక్షన్ 87 year రిబేట్ మీకు ఓల్డ్ స్కీమ్లో అయితే 5 lakhs, అదే న్యూ స్కీమ్లో అయితే 12 lakhs వరకు వస్తుంది. స్టాండర్డ్ డిడక్షన్ శాలరీడ్కి అలానే పెన్షనర్స్కి ఓల్డ్ స్కీమ్లో 50,000 రూపీస్ వస్తాయి, న్యూ స్కీమ్లో 75,000 వరకు వస్తుంది. నాలుగోది, ట్యాక్స్ ల్యాబ్స్ చూసుకున్నా కానీ ఓల్డ్ స్కీమ్లో మనకి హయ్యర్ ట్యాక్స్ రేట్స్ ఉంటాయి, అదే న్యూ స్కీమ్లో అయితే మల్టిపుల్ స్లాబ్ రేట్స్ ఉన్నాయి, అలానే ట్యాక్స్ రేట్స్ కూడా కంపారిటివ్గా మీకు ఓల్డ్ స్కీమ్తో పోలిస్తే తక్కువే. ఐదోది, సర్చార్జ్ మీకు ఓల్డ్ స్కీమ్లో అయితే 37% వరకు వెళ్తుంది, అదే న్యూ స్కీమ్లో అయితే 25%కే లిమిట్ అవుతుంది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తే జనరల్గా ఎక్కువ మందికి న్యూ ట్యాక్స్ స్కీమే బెనిఫిషియల్. నెక్స్ట్ క్రూషియల్ పాయింట్, ఇప్పుడు ఎవరికి ఈ న్యూ ట్యాక్స్ స్కీమ్ బెనిఫిషియల్ అని మాట్లాడుకుంటే బడ్జెట్ 2025లో స్లాబ్ రేట్స్ మార్చిన తర్వాత అలానే రిబేట్ లిమిట్ని 12 lakhs ఇన్కమ్ వరకు పెంచాక ఎక్కువ మందికి న్యూ ట్యాక్స్ స్కీమే బెనిఫిట్గా ఉంటుంది. ఎందుకంటే ఎటువంటి ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయకుండానే 12 lakhs ఇన్కమ్ వరకు కూడా మీరు ఎటువంటి ట్యాక్స్ పే చేయక్కర్లేదు, 0 ట్యాక్స్. అదే ఎంప్లాయీస్కి పెన్షనర్స్కి అయితే స్టాండర్డ్ డిడక్షన్ 75,000 వరకు వస్తుంది కాబట్టి 12.75 lakh వరకు కూడా ఎటువంటి ట్యాక్స్ లేదు. ఒకవేళ మీరు ఓల్డ్ స్కీమ్లో చాలా ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఇంట్రెస్ట్ ఆన్ హౌసింగ్ లోన్ కూడా క్లెయిమ్ చేస్తూ ఉంటే మాత్రం అలాంటప్పుడు ఈ రెండు స్కీమ్స్లో ట్యాక్స్ లయబిలిటీ కంపేర్ చేసుకుని అప్పుడు మీకు ఏది బెనిఫిషియలో ఆ ట్యాక్స్ స్కీమ్ చూస్ చేసుకోండి. సో ఇదండి ఈరోజు టాపిక్. ఈ టాపిక్ రిలేటెడ్గా ఉన్న అన్ని రిలేటెడ్ వీడియోస్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ చేశాను, ఒకసారి చెక్ చేయండి, మీకు కొంచెం బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది ఈ ట్యాక్స్ స్కీమ్స్ మీద. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.